మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 18వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనము తృతీయ యెషయాను గురించి ధ్యానించుకుందామండి. నిజానికి యెషయా గ్రంథాన్ని 3 ప్రవక్తలు రాస్తారండి. 3 వేర్వేరు కాలాల్లో, అలాగే వేరే ప్రాంతాల్లో అన్నమాట. ప్రథమ యెషయా యెరూషలేములో ప్రవచిస్తాడండి 40 సంవత్సరాలు. ఆ తర్వాత యూదులు బాబిలోనియా ప్రవాసానికి కొనిపోబడతారండి నెబుకద్నెజర్ రాజు చేత. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు ప్రవాసంలో ఉంటారు. ఆ ప్రవాస చివరి కాలంలో 2వ యెషయా ప్రవచిస్తాడండి. ఈయన మొదటి యెషయాకి శిష్యుడు అని మరి బైబిల్ పండితులు చెప్తారండి. అదే స్పిరిట్తో అన్నమాట ఆయన ప్రవచిస్తాడు. బాబిలోనియాలో ఉన్న మరి యూదులని ప్రోత్సహిస్తూ ఆయన ప్రవచిస్తాడు. నా ప్రజల్ని ఓదార్చండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి, వాళ్ళ పాపానికి తగిన ఫలాన్ని వాళ్ళు అనుభవించారు, ఇంకా ఇప్పుడు వాళ్ళకి విమోచన. ఎవరి ద్వారా విమోచన అంటే యేసుక్రీస్తు ద్వారా విమోచన అన్నమాట మనందరికీ. తర్వాత వాళ్ళు బాబిలోనియా ప్రవాసంలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వస్తారండి. తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తుపురం 537లో తిరిగి వస్తారనమాట. అప్పటి నుంచి 520 వరకు అంటే దాదాపు 17 సంవత్సరాలండి 3వ యెషయా ప్రవచిస్తాడు. ఈయన 2వ యెషయాకి శిష్యుడని. మొదటి యెషయాకి శిష్యుడు 2వ యెషయా, 2వ ఆయనకి శిష్యుడు 3వ ఆయన అనమాట. ఈ 3వ యెషయా ప్రవచనంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రవాసం నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి అని బోధిస్తాడండి. అందరూ కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము ఆయన బిడ్డలుగా ఉండాలి అని అంటే మనం ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటించాలండి. 2 దేవుడు మన నుంచి కోరుకునేది. 2 basic requirements that God wants from us is to listen and to obey. వాక్యాన్ని, ఆయన ఇచ్చిన వాక్యాన్ని లేదా ఆజ్ఞల్ని వినాలి, ఆ తర్వాత దాన్ని మనం పాటించాలి అన్నమాట. ఈ 2 సరేనా. అయితే ఈయన ప్రవచనంలో ముఖ్యమైనది ఏంటంటే యూదులు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి. ఈ 3వ భాగం యెషయా 56వ అధ్యాయం నుంచి 66 వరకు అంటే 11 అధ్యాయాలు ఉంటాయండి. ముందు 56లో 1-2 వచనాలు నేను చెప్తాను. కొంచెం టచ్ చేద్దామండి, ఓకేనా. నేను ఎట్లా చెప్తానంటే ప్రభు నన్ను నడిపించే విధానము వాళ్ళకి బ్రీఫ్గా సారాంశం చెప్తే అప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్నమాట. ఏం చెప్తారంటే 3 మాటలండి. యెషయా 56లో 1-2 వచనాలు జాగ్రత్తగా మీరు చదవాలి. మీరు నీతి న్యాయములను పాటించండి, సత్వరమే నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు రక్షణ కావాలా, స్వస్థత కావాలా, జయం కావాలా, మీరు నీతిగా జీవించండి, న్యాయంగా జీవించండి. అప్పుడు వెంటనే మీరు అడిగిన వాటికి నేను జవాబిస్తాను. మీకు ఆరోగ్యం కావాలా, లేకపోతే మీ పిల్లల విషయంలో వాళ్ళు దారి తప్పి ఉన్నారా, విడుదల కావాలా త్రాగుడు నుంచి, లేకపోతే వివాహాల, ఏది మీకు కావాలన్నా కండిషన్ దేవుడు ఏం చెప్తున్నారంటే నీతిగా జీవించండి. అందుకే దేవుడు నాటిన నీతి వృక్షంలు అన్నమాట. దేవుడు ఈ లోకంలో నీతి వృక్షాలుగా మనల్ని నాటుతున్నాడు. సైతాన్ కూడా అవినీతి వృక్షాలని నాటుతున్నాడు. కానీ మనం నీతి ఫలాల్ని ఫలించాలన్నమాట. అలా ఫలించిన వాళ్ళ గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మీరు నీతి న్యాయాన్ని పాటించండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. 2వది ఏంటంటే మీరు విశ్రాంతి దినం అపవిత్రము చేయక దాన్ని పరిశుద్ధపరచండి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. 3వది ఏంటంటే మీరు చెడు కార్యములకు పాల్పడక ఉండండి, చెడు చేయకండి ఎవరికి కూడా.
మాటల ద్వారా క్రియల ద్వారా చెడు చేయకండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 3 మాటలండి. అందుకే మీరు రాసుకోనండి. ముందుగా ఏమంటున్నారంటే నీతి న్యాయాన్ని పాటించండి, సత్వరమే మిమ్మల్ని రక్షిస్తాను. ఎందులోంచి రక్షించాలో మీరు అడుగుతున్నారు కదా. ఈ అనారోగ్యం వద్దు, అప్పుబాధలు వద్దు, ఈ త్రాగుడొద్దు, ఇవన్నీ పోవాలంటే నీతి న్యాయాన్ని పాటించండి. రెండవది ఏంటంటే మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేయొద్దు, దాన్ని పరిశుద్ధపరచండి. యెషయాలోనే మనం చదువుకున్నాము 58వ అధ్యాయంలో, ఇప్పుడు చదువుకోబోతున్నాం అన్నమాట. 58లో దేవుడు ఏం చెప్తారంటే 13, 14 వచనాలండి. మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధపరచండి. నా పరిశుద్ధ దినమున మీ ప్రయాణము, పని, ముచ్చట్లు చెప్పుకొనుట, వ్యాపారం చేయటం మానేసి దానిని దేవునికి ప్రతిష్ఠిత దినంగా పరిశుద్ధంగా దేవాలయంలో సంఘంగా ఆరాధన చేసి ఇంటికి వచ్చి కుటుంబంగా కూడా ప్రార్థన చేసుకొని పేదవాళ్ళకి అన్నం పెట్టి మీరు పరిశుద్ధపరచండి. ఆ విధంగా మీరు దేవుణ్ణి గౌరవించండి. ఆదివారము దేవునికి ప్రతిష్ఠిత దినం, అంటే ఇట్స్ డెడికేటెడ్ టు ద లార్డ్ అన్నమాట. కనుక మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అంటే తెల్ల వస్త్రాలు వేసుకోవడం అండి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభులాగా జీవించడం, కరుణ, నీతి, న్యాయం, క్షమ, దయ ఆయన గుణాలన్నమాట. అది ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండడం అన్నమాట. యేసు ప్రభుని మాదిరిగా ఇచ్చారు తండ్రి దేవుడు, మనం ఆయనని పోలి జీవించాలని. కనుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 4లో పేతురు, అంద్రియా వాళ్ళని పిలిచేటప్పుడు మీరు నన్ను అనుసరించండి అని చెప్తున్నారు. ఫాలో మీ అని చెప్తున్నారు. యేసు ప్రభు నడిచిన అడుగు జాడల్లో నడిచే వాళ్ళే, ఆయన నడిచిన ప్రేమ పదంలో పయనించే వాళ్ళే ఆయనకి నిజమైన శిష్యులు. అట్టివారే పరలోకంలో ప్రవేశిస్తారు. సరే అండి, ఇది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే 56లో అన్యులు కూడా చివరి దినాల్లో యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధిస్తారు. కేవలము యూదులకి మాత్రమే కాదు, ఇది పాత నిబంధన కదండి. లేకపోతే కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు. యేసు ప్రభువు లోకరక్షకుడు, అందరి కొరకు ఆయన వచ్చాడు. అందరూ యెరూషలేం దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభుని అందరూ తెలుసుకుంటారు చివరి రోజులలో అని ప్రత్యేకంగా మరి నపుంసకుల గురించి కూడా ఇవ్వబడిందండి. వాళ్ళు కూడా వచ్చి దేవుని ఆరాధిస్తారు. అప్పుడు యెషయా 56:7 అండి, నా మందిరము సమస్త జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది. మేము మా ఇంట్లో ఇది దినంలో 10 సార్లు చెప్పుకుంటామండి. మా హస్బెండ్ కూడా చెప్తారు, మై హౌస్ షెల్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్ అనగానే నేను ఆమెన్ చెప్తాను. హౌస్ ఆఫ్ జీసస్, హౌస్ ఆఫ్ ఏంజిల్స్, హౌస్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, హౌస్ ఆఫ్ మదర్ మేరీ, సెయింట్ జోసెఫ్, సెయింట్ ఆంథనీ, హౌస్ ఆఫ్ వర్షిప్, హౌస్ ఆఫ్ పీస్, హౌస్ ఆఫ్ జాయ్ అని అట్లా అన్నమాట. అందరూ వచ్చి ఆరాధించుకోవాలి. అలా మన ఇల్లు కూడా ఉండాలండి, మన హృదయం కూడా ఉండాలి, దేవుడు నివసించే ఆలయంగా ఉండాలన్నమాట. దేవుడు అంటే వాక్యమే, యేసు ప్రభు అంటే వాక్యమే. కనుక ఈ వాక్యం అంతా మన హృదయంలో ఉండాలన్నమాట. అది ఇక్కడ దేవుడు చెప్తున్నారనమాట. ఇంకా ఆ తర్వాత 57కి వచ్చినట్లయితే మీరు దేవుని మాట వినకుండా ఉన్నందువల్లనే మిమ్మల్ని 70 సంవత్సరాలు బాబిలోనియా ప్రవాసానికి పంపించాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మరలా విడిపించుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరు నీతిగా జీవించండి. కొంచెం చెప్తానండి ఇక్కడ. పశ్చాత్తాపడండి. గుడ్డి వాళ్ళు ఎట్లా నడుస్తారో అట్లా తడుముకొని అట్లా నడుస్తున్నారు. అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథాన్ని చదవరండి. ఆచారాలు ఉంటే చాలు, ఏదో అలా చర్చికి వెళ్ళేస్తే చాలు అని. కానీ ఆ గుడ్డి వాళ్ళలాగా ఉండొద్దు. యేసు ప్రభు చెప్తారు, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివానికి దారి చూపిస్తే ఇద్దరు గోతిలో పడతారంటే నరకానికి వెళ్తారనమాట. మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభులాగా తండ్రి చిత్తం చేయడం, ఇదంతా తండ్రి చిత్తం చేయడం అన్నమాట. ఆ తర్వాత 57:15 వచ్చినట్లయితే ప్రభు చెప్తున్నారు, నేను ఉన్నత స్థలంలో వసించువాడను, కానీ పశ్చాత్తాప మనస్కులు వినయాత్ములు అయిన వారి హృదయంలో కూడా నేను నివసిస్తాను అని చెప్తున్నారు. వినయాత్ములు ఎవరంటే దేవుని వాక్యం ప్రకారం జీవించేవాడు. యేసు ప్రభు అంటారు, లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నేను సాధుశీలుడను
వినమ్ర హృదయుడునని నా నుంచి నేర్చుకోండి. మత్తయి 11:29 అన్నమాట. ఎవరు వినయవంతులు అంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు. మోషే భూమి మీద నివసించిన అందరిలోకి వినయవంతుడు అని సంఖ్యాకాండం 12:3 ఉంటుందండి. అందరికీ అలా నా ఆజ్ఞలు పాటించే వాళ్ళకి నేను చికిత్స చేస్తాను, నేను వాళ్ళని స్వస్థపరుస్తాను, నేను ఇంకా మీ పాపాలని జ్ఞాపకం పెట్టుకోను, కోపపడను అని చెప్తున్నారనమాట. కనుక మీరు ఏది వింటున్నారో కూర్చొని చదవండి. కనీసం 7 సార్లు చదివితే అది మన హృదయంలోనికి వెళ్ళి అక్కడ రాస్తారు పరిశుద్ధాత్మదేవుడు అనమాట. తర్వాత 58కి వచ్చేసరికి ఇక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి చెప్తున్నారండి. తపస్కాలంలో నేను ఎప్పుడు చెప్తాను ఇది, మనకిష్టమైన ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, ఇవి పెంచుకొని ఇవి ఇవి అని. అది దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పింది చేయాలన్నమాట. యెషయా 58:6 నుంచి మీరు చదువుకోనండి. అన్యాయపు బంధాలని విప్పండి. సైతాను కాడి పెడతాడు, త్రాగుడో లేకపోతే అలాంటి కాడి కూడా మీరు తొలగించండి, అనారోగ్యం అనే కాడి తొలగించండి అని చెప్తున్నారు. అన్యాయంగా ఎవరిని దోచుకోకండి, ఏది కూడా మీది కాంది దోచుకోవద్దు. ఇంకా 7వ వచనానికి వెళ్దామండి. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, రోగులని దర్శించండి, చెరసాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించండి. అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశిస్తుంది. ఉదయం సూర్యుడు ఎలా ఉంటాడండి 6 గంటలకి, కానీ అలా 12 గంటలు అనుకోండి, ఎక్కువ అయిపోతుంది కదా. మీరు ఎప్పుడు ఈ పనులు చేస్తారో అప్పుడు నా కృప మీ మీద ఇలా ఉంటుంది అని. ఊరికే మీ కృప నాకు చాలు అని వాక్యం తీసుకొని నోటితో పలకడం కాదు, కానీ జీవించాలి. జీవించినప్పుడు ఈ వాక్యాన్ని మన పేర్లు జీవ గ్రంథంలో పరలోకంలో దేవుడు రాస్తారు. అప్పుడే మనం పరలోకానికి వెళ్తామన్నమాట. మీ రక్త సంబంధులకు మీరు సహాయం నిరాకరించకండి. మీరు మంచి స్థితిలో ఉన్నారు, మీ తోడబుట్టిన వాళ్ళు చాలా పేదలుగా ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలి, అది మీ బాధ్యత. యోసేపు ఆదికాండంలో వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యలందరినీ కూడా ఆయన ఆదరిస్తాడు, వాళ్ళ పిల్లల్ని ఆదరిస్తాడు. అందుకనే ఈరోజు 12 గోత్రాల వాళ్ళు, యాకోబు పిల్లలు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారన్నమాట. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. మీరు ఈ పనులు చేసినప్పుడు యేసు ప్రభు కూడా తుది తీర్పు ఇలా వచ్చినప్పుడు రెండో మారు ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్ళాలంటే ఇవే ప్రశ్నలు ఇస్తారండి. ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులను పరామర్శించావా, పరదేశులను ఆదరించావా అని. అప్పుడు మనం ఇలా చేస్తే మనకి పాస్పోర్టు వీసా ఇచ్చి పరలోకాన్ని తీసుకెళ్తారనమాట. మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఈ పనులు చేసిన తర్వాత మీరు ప్రార్థించండి. నా ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుందండి. ఒక వ్యక్తి 2 కాళ్ళ మీద నడుస్తాడు, అలాగే విశ్వాసులు 2 కాళ్ళ మీద నడవాలి. ఒకటేంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరు పాటిస్తే అప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మీరు పొందుతారనమాట. మీరు ఇలా చెయ్యండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ గాయాలు తొందరగా మానుతాయి, మీరు అనారోగ్యంతో ఉండరు. మీరు నీరు కట్టిన తోట వల్లే కలకల్లాడుతారు. నీరు కడితే మనమే కట్టాలి నీళ్ళు తోటకి, అప్పుడు ఎంత పచ్చగా ఉంటుందండి వరి పొలం. అలా దేవుడు మనకి నీరు కడతారు, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభిషేకం. నీరు కట్టిన తోటలాగా దేవుని మహిమ మనలో కనబడాలండి. అది 58. మెల్లగా చదువుకోండి, మీరు మెల్లగా చదువుకోండి. 58లో 6 నుంచి 14 వరకు. ఆ తర్వాత 59లో యెషయా ఏమంటున్నాడంటే, ప్రభువు మీ ప్రార్థన ఆలకించలేని చెవిటివాడు కాదు, మీకు సహాయం చేయలేని చిన్న చెయ్యి ఆయనకు లేదు, కానీ మీ పాపాలు మీకు దేవునికి అడ్డుగోడగా ఉన్నాయి. మీ పాపం వల్ల మీ ప్రార్థన అక్కడికి వెళ్ళట్లా, అక్కడి నుంచి సహాయం రావట్లేదు. కనుక మీ పాపాలకి పశ్చాత్తాపడండి. అక్కడ చాలా ఉందండి, టైం అయిపోయింది. కానీ కుట్రలు పన్నుతున్నారంటే కొంతమంది. ఎట్లా అంటే 2 సాలెపురుగు గూడు ఎట్లా అల్లుతుందో అట్లా ఒకరిని నాశనం చేయడానికి. తర్వాత పాము గుడ్లు ఎట్లా పెడుతుందో ఆ గుడ్లులోంచి పాము పిల్లలు వచ్చినట్లు కుట్రలు పన్నుతున్నారంట. అది సైతాను సర్పం అంటే కదా, సాలెపురుగు కూడా అలాగే కుట్రలు, హమాను కుట్రలు పన్నుతాడు, ఎలా యూదులందరినీ చంపాలి అని కదా. అలా మనం ఉండకూడదండి.
యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళు అందరికీ మేలు చేసేవాళ్ళుగా ఉండాలి. అపోస్తుల కార్యాలు 10:38లో యేసు ప్రభువుని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించిన తర్వాత ఆయన అంతటా వెళ్ళుచు అందరికీ మేలు చేస్తున్నాడు. ఈ ఒక్క మాటైనా మీరు రాసుకోనండి. అందరికీ మేలు చేయండి, మాటలతో ఆశీర్వదించండి. దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మనిచ్చుదురుగాక, ఆరోగ్యం ఇచ్చుదురుగాక, మీ పంటలు బాగా పండునుగాక, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక, త్రాగు నుంచి విడుదల కలుగు, భార్యాభర్తల మధ్యలో సమాధానం వచ్చునుగాక, మా దేశంలో సమాధానం ఉండునుగాక, పంటలు బాగా పండునుగాక, యుద్ధాలను ఆపండి ప్రభా. అలా మంచి మాటలు మీరు చెప్తే బైబిల్లో మాట, దేవుని మాట, మీ మాట ఒకటే అనుకోండి, వెంటనే పరలోకంలో యేసు ప్రభు ఆమేన్ అంటారు. మీకు శాంతి కలుగునుగాక, నాకు ఇష్టమే మీకు స్వస్థత కలుగునుగాక, నా ప్రేమిత్రుడు అని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు శారీరకంగా కూడా వర్ధిల్లి అన్ని విషయాల్లో శారీరకంగా సుఖముగా ఉందుగాక. 3 యోహానులో 2లో ఉంటుంది. దేవుని మాట మీ నోటితో పలకండి, పరలోకంలో యేసు ప్రభు ఆమేన్ అంటారు, తండ్రి దేవుడు దాన్ని చేస్తారు. కనుకనే మీ నోరు, లెట్ యువర్ మౌత్ బీ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆ తర్వాత 60వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ సియోను లెమ్ము ప్రకాశించు అని చెప్తున్నారు. నీవు ప్రకాశించాలి, దేవుని యొక్క ముఖకాంతిని మీద ప్రకాశించునుగాక. ఆ ప్రకాశం ఏంటంటే దేవుని యొక్క వాక్యమేనండి, దేవుని యొక్క నీతి అన్నమాట. బాప్తిస్మ యోహాన్ గురించి యేసు ప్రభు చెప్తారు, ఆయన చీకటిలో మండుచున్న ఒక కాగడలాగా మండాడు. ఈ అవినీతి అనే లోకంలో చీకటి, లంచాలు, ఎట్లా దోచుకోవడాలు, ఎట్లా అవినీతితో సంపదలు కూడబెట్టుకోవాలని మనుషులు స్వార్థం, అసూయ ఉన్న లోకంలో నీతి అనేటటువంటి దీపం కాగడలాగా నువ్వు ప్రకాశించాలి. ఇదే దేవుని యొక్క చిత్తం నీ విషయంలో. నీవు లోకమంతా చీకటి, కానీ నీ లోపల మాత్రము యేసుప్రభు యొక్క వాక్యం ఉందన్నమాట. ఈ యేసుప్రభు యొక్క వాక్యం ఏంటి? వెలుగు. ఆయన వాక్యం వెలుగులో మనం నడవాలి. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి క్రియ దేవుని యొక్క వాక్యం ప్రకారం ఉండాలి. అప్పుడు భూమి అంతా చీకటి, కానీ నీవు ఒక కాగడలాగా ప్రకాశించినప్పుడు ప్రజలు, జాతులు, రాజులు నీ వెలుగు యొద్దకు వస్తారంట. అంటే అంతరంగ పురుషుడు, శరీరం మట్టే కనుక ఈ శరీరం కాదు కావాల్సింది, తలుకు బెలుకులు కాదు, అవి నమ్మరానివి, మోసకరం అంట. ఈ బాహ్య పురుషుడు శరీరంతో అపవిత్రంగా వస్త్రదానం చేసుకున్నప్పుడు ఏవి అట్రాక్ట్ అవుతాయంటే డీమన్స్ అట్రాక్ట్ అవుతాయి. కానీ పరిశుద్ధ ఆత్మని, పరిశుద్ధమైన యేసుప్రభు వాక్యం మనలో ఉన్నప్పుడు అంతరంగంలో దీపం, మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. నీవు అట్లా మెరుస్తున్నప్పుడు, వెన్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, పీపుల్, నేషన్స్ విల్ కమ్ టు యూ. అలా వస్తారండి ఎలీషా దగ్గరికి రాజులు, మేమేం చేయాలని అడుగుతారు, ప్రజలు వస్తారు. ఎలీషా అట్లా వెలిగాడనమాట. అలా నువ్వు ప్రకాశించాలి. లోకమంతా చీకటి ఉండని, నీ చుట్టూ ఉన్నవాళ్ళు అవినీతి పరులుగా ఉండొచ్చు, లంచగొండులుగా ఉండొచ్చు, చీకటి పనులు చేస్తుండొచ్చు. నువ్వు ఒక స్కూల్లో, హాస్పిటల్లో, ఎక్కడ పనిచేస్తున్నావో, కోర్టులో, ఎక్కడ ఉన్నా సరే చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి నువ్వు ఒక వెలుగు, నీతి అనేటటువంటి వెలుగు దీపంగా నువ్వు ప్రకాశించాలి. అది అండి 60వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారనమాట. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రకాశిస్తావో నీ ద్వారాలు నిరంతరం తెరిచి ఉంటాయంట. అందరూ నీ దగ్గరకు వస్తారంట. నిన్ను సదా సంతోషకరమైన దానినిగా ప్రభు పిలుస్తారంట. మనలో నీతి ఉన్నప్పుడు నీతి వలన శాంతి, శాంతి వలన సంతోషం వస్తుందండి. ఇవి 3 మనలోకి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు నీతి వాక్యం ప్రకారం నడిపించి, దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. తినాలి, త్రాగాలి, డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి, ఆ తర్వాత కోర్టు కేసులు, తలనొప్పి, ఇవన్నీ అన్నమాట. అలా అవినీతి పరులకు, దుష్టులకు శాంతి లేదని యెషయా 57:21 రాస్తారు. కానీ నీతిమంతులకు ఎప్పుడూ శాంతి ఉంటుందన్నమాట. అది చెప్తున్నారు. అప్పుడు నీ ద్వారాలు
ఎప్పుడూ తెరిచే ఉంటాయమ్మా. అందరూ నీ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత నీకు ఇంకా వేరే వెలుగు అవసరం లేదు. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు అంటే ఈ లోకంలో ఈ అధికారంలో ఉన్న వాళ్ళ ప్రొటెక్షన్ కానీ, వాళ్ళ ఆదరణ కానీ, రాజుల ఆదరణ అవసరం లేదు. నీకు నీ దేవుడే శాశ్వత జ్యోతి అవుతారు అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత 61 వచ్చేసరికి అక్కడ అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నారండి. నిజానికి యేసు ప్రభు యొక్క అభిషేకం అన్నమాట అది. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో యేసు ప్రభు సువార్త బోధిస్తున్నప్పుడు ఒకసారి నజరేత్కి వెళ్తాడు. తన పట్టణం అదే, అక్కడే పెరుగుతాడు కదా, మరియ తల్లి, జోజప్ప గారు, యేసు ప్రభు. అక్కడ విశ్రాంతి దినాన అలవాటు చొప్పున విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరానికి వెళ్ళాడంట. ఎంత మంచి సాక్ష్యం చూడండి. వాళ్ళ మమ్మీ డాడీ ప్రతి విశ్రాంతి దినం అంటే శనివారం అండి వాళ్ళకి అలవాటు చేశారు చిన్నప్పటి నుంచే. మరి చర్చికి వెళ్ళడం అనమాట. ప్రార్థనా మందిరం, సినగోగ్ అంటారండి యూదులది. అలవాటు చేశారనమాట. వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చదవడానికి నిలబడినప్పుడు అక్కడ ఉన్న పరిచారకుడు యెషయా గ్రంథాన్ని ఇస్తే, అప్పట్లో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క చుట్టలాగా ఉంటుందండి, స్క్రాల్స్. యెషయా గ్రంథాన్ని ఇస్తే 61వ అధ్యాయంలో 61 వచనం ఇదే చదువుతాడనమాట. ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకు సువార్త బోధించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, అనుగ్రహ వత్సరాన్ని ప్రకటించడానికి, శోకించు వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకు ఆయన నన్ను అభిషేకించాడు అని యేసుప్రభు చదివి ఆ విశ్రాంతి దినాన అది మళ్ళా పరిచారకునికి ఇచ్చేసి ఆ గ్రంథం చుట్ట ఈ వాక్యం, ఈ లేఖనము అంటే రిటర్న్ వర్డ్ అనమాట. లేఖనము, స్క్రిప్చర్ అంటే రిటర్న్ వర్డ్. ఈ లేఖనం, యెషయా రాసినటువంటి ఈ లేఖనము ఈరోజు నా విషయంలో నెరవేరింది అని చెప్తాడనమాట. యెషయా మరి యెరూషలేంలో రాస్తాడండి. ఎప్పుడు రాస్తాడంటే క్రీస్తు పూర్వం చెప్పాను కదా, 537 నుంచి 520 వరకు. ఇప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు క్రీస్తు శకం కదా, ఇది చదివేటప్పుడు క్రీస్తు శకం 27 అనమాట. అప్పుడు చెప్పింది యేసుప్రభు కొరకు ఇప్పుడు నెరవేరింది అని చెప్తాడనమాట. అయితే బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వాక్యం నాకు జరుగునుగా కానీ మీరు నోటితో చదివి నోటితో పలికి ఇది నాకు నా పిల్లలకి నెరవేరునుగాక. ఇదండి ప్రార్థన అంటే. మీరు బైబిల్ ప్రక్కన పెట్టి సొంత ప్రార్థన చేయకండి. బైబిల్ ఓపెన్ చేసి కళ్ళతో చదువుతూ ప్రభువైన యావే నన్ను అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. ప్రభువే స్వయంగా నాటుకొనిన నీతి వృక్షంలో అని వాళ్ళకి పేరెడతాడు. మనమే అన్నమాట. ఎవరు నీతి వృక్షాలు? ఇప్పుడు యెషయా, ఈ 3 యెషయాలు నీతి వృక్షాలు. యోబు నీతి వృక్షం అన్నమాట. అలా మనం కూడా నీతి వృక్షాలు. సమూయేలు ప్రవక్త, బాప్తిస్మ యోహాన్ మనం చూడబోతున్నాము. రేపు యిర్మీయా ప్రవక్త అన్నమాట. దేవుడు ఏది చెప్తే అది చేశారండి. దేవుడు చెప్పింది చేసేవాళ్ళు నీతి వృక్షాలు, సైతాన్ చెప్పింది చేసేవాళ్ళు అవినీతి వృక్షాలు. దేవుడు నీతి వృక్షాలని నాటుతుంటే సైతాన్ అవినీతి వృక్షాలని నాటుతున్నాడు. దేవుడు మనల్ని నీతి వృక్షాలుగానే సృజించాడు, కానీ మనం అలా కాకూడదు అనమాట. ఆ తర్వాత ఈ నీతి వృక్షాలకి ఎక్కువ అవమానాలు వస్తాయంటండి. 2 అవమానం పొందారు, 2 రెట్టింపు ఘనత నేను మీకు ఇస్తాను. తర్వాత 62 కూడా మీరు చదివితే, ఇదిగో నేను యెరూషలేము పక్షంన మాట్లాడకుండా ఉండలేను. యెరూషలేము చీకటిలో మెరిసే దీపంలాగా ఉంది, కానీ ఇప్పుడు ఆ యెరూషలేము ఎవరంటే నీవే అన్నమాట. నీవు నీతితో ప్రకాశించే దీపం అంట. దేవుడు నిన్ను అలా ఒక నీతి అనే దీపంగా చుట్టూ అవినీతి లోకానికి నిన్ను కానుకగా ఇచ్చారనమాట. అలా నువ్వు ఉన్నప్పుడంట ఎవరైతే నీతి దీపంలాగా ప్రకాశిస్తారో వాళ్ళు దేవుని చేతిలో కీర్తి కిరీటంలాగా ఉంటారంట. దేవునికి ఆనందదాయిని అని పిలుస్తారంట. హెప్సిబా వరుడు తన కన్యను చూసి ఆనందించినట్లే నీ దేవుడు
నీతి వృక్షమైన నిన్ను, నీతి దీపమైన నిన్ను చూసి ఆనందించి నిన్ను వివాహం చేసుకుంటాడు అని 62వ అధ్యాయంలో ఉంటుందండి. ఇంకా 65 చెప్తానండి, టైం అయిపోయింది. 65లో 17వ వచనం నుండి, యేసు ప్రభు 1000 ఏళ్ల పాలనలో అందరూ కూడా చిరుతపుల్లి, ఆవు, దూడ కలిసి మేస్తాయంటే అందరూ ప్రేమగా ఉంటారన్నమాట. ఇంకా ఒకరు దుష్టులుగా, ఒకరు నీతిమంతులుగా కాకుండా అది అక్కడ రాయబడిందండి. ఇంకా 66లో, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నాకేంటి దేవాలయం కడతారు, నేను మీలోనే ఉంటాను. పశ్చాత్తాప మనస్సు కలిగి వినయాత్ములై నా మాటలకు విధేయత చూపించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తున్నారు. దేవుణ్ణి గౌరవించడం అంటే దేవుని మాటకి లోబడి జీవించాలన్నమాట. అది 66లో చెప్తున్నారండి. చివరికి తీర్పుని గురించి చెప్తారు. అందరూ యెరూషలేమునకు వస్తారు, అందరూ ప్రభుని ఆరాధిస్తారు. ఆయనని ఆరాధించిన వాళ్ళని యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్తారు. కానీ ఆయన మాటల్ని నిరాకరించిన వాళ్ళు చస్తారు, పురుగులు వాళ్ళ శవాల్ని తింటాయి అని ఈ యెషయా 3వ యెషయా తన ప్రవచనాన్ని ముగిస్తాడండి. ముగించే ముందు ఒక్కసారి నేను ముఖ్యాంశాలు చదువుతాను, స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షములు, 3వ యెషయా. బాబిలోనియా ప్రవాసం నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన ప్రజలు ధర్మశాస్త్రం ప్రకారం జీవింపవలెను అనునది ఈ బాగా సారాంశం. నీతి న్యాయములు పాటించు, విశ్రాంతి దినం పాటించు, చెడు కార్యములు చేయకు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యూదులకు, అన్యులకు అందరికీ రక్షణ. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది. వినయాత్ములతో, పశ్చాత్తాప మనస్కులతో ప్రభు వసించును. దేవునికి ఇష్టమైన ఉపవాసము, దీవెనలు, పాపము, పశ్చాత్తాపము, రక్షణ. ప్రభు కొరకు ప్రకాశించు వారికి దీవెనలు. నీతి వృక్షములుగా అభిషేకము, దీవెనలు. నీతి అను వెలుగుతో ప్రకాశించు వారికి దీవెనలు. నూతన దివి, నూతన భువి, 1000 ఏళ్ల పాలనలో దేవుని వాక్కును పాటించు వారికి దీవెనలు, నిరాకరించు వారికి తీర్పు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్కులకు భయపడి ఆయన మాటకి విధేయించే వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు ప్రభా. మేము ఆ విధంగా నీతి న్యాయములు పాటిస్తూ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచేటట్లుగా, అలాగే చెడు కార్యములు చేయకుండా నీ వాక్యం ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయండి. మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. నైనా మేము చీకటిలో ప్రకాశించే దీపంలాగా, నీతి దీపంలాగా, మీరు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాల్ని ఫలించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అవినీతి లోకంలో నీతితో మెరయు దీపంగా ప్రకాశించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.